సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, పిల్లలకి పాలు తాగించే తల్లులు ఒకసారి ఇది వినండి. ఇప్పుడు పాలు చాలా కల్తీగా వస్తున్నాయి కదా దోస్తులు. పిల్లలకి అవి అస్సలు మంచివి కాదు. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తాయి. అందులో విటమిన్స్ కూడా తక్కువగా ఉంటాయి. పిల్లలకి ఈ అడల్ట్రేటెడ్ పాలు తాగించడం కన్నా ఇంట్లో పెరుగు తినిపించడం ఉత్తమం. ఎందుకంటే దోస్తులు, పెరుగులో కూడా పాలల్లో ఉండేంత కాల్షియం ఉంటుంది. ఇంకా విటమిన్ B2, B12 కూడా చాలా ఉంటుంది. పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి గట్ హెల్త్కి చాలా మంచిది. కడుపుకి మంచిదన్నమాట. డైజెషన్ బాగా అవుతుంది. ఆలోచించండి దోస్తులు, పాలు తాగించే కన్నా ఎన్నో రేట్లు పెరుగు మంచిది. పాలు చెడే చేస్తున్నాయి దోస్తులు, మంచి చేయట్లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారి అడిగితే ఇచ్చేయండి, అంతే. రోజు మాత్రం రెగ్యులర్గా పోయకండి దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 74ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 74లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. 1K లైక్స్ కూడా వస్తలేవు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అగో అగో అగో, వచ్చిందమ్మా వచ్చిందమ్మా, ఎన్నో ఋతువుల కొమ్మ. గుమ్మ వచ్చినవా ముద్దు గుమ్మ? వచ్చిన అత్తమ్మ. నేను అనేది నిన్ను అనుకున్నావానే? నిన్ను కాదు, నా మనవరాలను అంటానా, చిన్నారిని. చిన్నారి పొన్నారి సిట్టమ్మను అంటానా. చిన్నారి, మీ నానమ్మ నిన్ను కలవరిస్తోందట. వెళ్ళు, తీసుకోండి అత్తమ్మ. అబ్బో, బాగానే బరువైంది కదనే ఇది. ఆయనమ్మ బొర్ర మీద వండుకో, మంచిగా ఉంటది మెత్తగా పరుపు లెక్క. ఓ పిల్ల, ఏమి ఎగురుతాను సెంగు సెంగుమని? సపడే కూసో. మా వనిల్లు చూడు, మంచిగా మత్తు మత్తు నిద్రపోతుంది. ఏమి ఎగురుతాను? ఏమో చెంగడ బింగడ ఎగిరేది ఎగురుతాంది. అమ్మమ్మ దగ్గర కొయ్యొచ్చినా ఇంకెక్కువ ఎగురుతాన్నావే. ఇది ఇండైరెక్ట్ గా నన్నే అంటుంది. తల్లిగారింటికి పోయి ఎగురుతున్నావా అన్నట్టు. ఇండైరెక్ట్ మాటలు ఎట్లా అంటుంది? చిన్నారి మీద పెట్టి నన్నే అంటుంది, నాకు తెలుసు. బర్రెదానికి మంచిగా అయింది. పిల్లని ఒక్కనాడు ఎత్తుకున్నది లేదు, చేసింది లేదు గాని అబ్బో, పిల్లని చూసట తెగ ముచ్చట ఎత్తందట దానికి. రజిత, కూసో దా. కూర్చోండి పెద్దమ్మ. మా బర్రెదాన్ని చూసిండు కదా అత్తమ్మ, కనీసం కూసోమ్మని కూడా అంటలేదు ఆడబిడ్డను. కూర్చోండి కూర్చోండి అందరూ. నా బిడ్డను కూడా ఆడబిడ్డ అని ఎవరు రెస్పెక్ట్ ఇస్తానే లేరు. నా బిడ్డ రాగానే తుర్రుమని పోతాండ్రు. ఇప్పుడేమో బాగా మాట్లాడుతాండ్రు. అబ్బాబ్బా, ఏం ఎగురుడికి పిల్లది, ఇంత మత్తు మంది ఇచ్చి సపరేట్గా వండబెట్టాలి. నీ బొందనావే, అవే మాటలే. మత్తు మంది ఇచ్చి పండబెట్టుడేందే పిచ్చి మొక్కదానా? దీని పిచ్చి ముఖంలో చెప్పు పెట్ట. పిచ్చి వాగుడు వాగుతుంది. ఎగిరేది ఎగురుతాంది. మా వనిల్లు చూడిపోవాయినే, మంచిగా వంటది. ఏం ఎగురుడు పాడింది? అబ్బా, నా బొత్త అంతా నొత్తంది. ఏం మింగినవే బొత్త నిండా? ఏం నింపినావో? ఆ హని పిల్ల ఆ లవ్వ లెక్క, అమ్మమ్మ లెక్క. దానికి కూడా పాలు తాగుడు పండుడే అలవాటు అవుతట్టున్నది. వీళ్ళు గంతే కదా, తినుడు పండుడు మత్తులో తేలుతారు ఊకే. ఈ పిల్ల తల్లేమో యాక్టివ్ ఉంటుందా. వీళ్ళ అమ్మమ్మ కూడా చిటుకు చిటుకని పని చేసుకుంటుంది. పిల్ల కూడా మంచిగా యాక్టివ్గా ఎగురుతుంది. దేనికైనా అదృష్టం కావాలి. ఈ పిల్లది కూడా అదృష్టం లేనట్టున్నది. ఇక పెద్ద వేరినాక పెళ్లి చేసుకొని ఇక పనులు చేసుడే ఉన్నట్టున్నది. ఎవరింట్లో పనులు చేసుకుంటే ఏమైతుందే? పనులు చేసుకుంటేనే ఇంత ఆరోగ్యంగా ఉంటారు. పెయ్యి అల్కగా ఉంటుంది. ఉన్నావు కదా నువ్వు, పెయ్యి మొద్దు వారించుకొని. ఎట్లున్నదే నీ షుగరు? ఏమంటుంది? మంచిగా బర్రె ముఖంది. నా లెక్కనే నా బిడ్డ కూడా కష్టపడాలని చెప్తుంది. నా బిడ్డ మంచిగా చదువుకొని జాబ్ చేస్తుంది పెద్ద అయినాక. దాన్ని నేను పనులు ఎందుకు చేపిస్తా? ఈమెకి ఏం షుగర్ పాడైందో డాక్టర్ ఏం చెప్పిండో మరి. తినేది తింటుంది. నేను వచ్చిన కాని చూస్తాన్నా. షుగర్ ఉన్నామే లెక్క ఏత్తందా? షుగర్లు బీపీలు ఏం లేనట్టు ఏత్తంది. ఇంకెక్కనే తింటుంది కానీ తక్కువ తింటలేదు. అబ్బా, ఈ పిల్ల పిసిన కొడితే ఎగిరి నా చేతిలో గుంజుతాన్ని పొట్టను నొత్తంది. ఏ పిల్ల, సపడే గుస, కళ్ళు మూసుకొని వాడు. అబ్బా, సేమ్ అడుక్కునే వాళ్ళకి ఎంత మంచిగా వాడుతున్నావే. బయటకు పోయి అడుక్కపో, ఎవరన్నీ తెస్తారు. వండబెట్టే దాన్ని వండబెట్టు.
నీ టాలెంట్ ఏందో చూస్తా నేను. అచ్చమ్మా. అది ఏం పాట పాడైందే? పండుకున్నోడు లేచేటట్టున్నాడు, లేచినోడు పండుడు కాదు. ఆయమ్మ. ఇది ఆయమ్మ డ్యూటీకి కూడా పనికిరాదు. ఇది నా అత్త క్యారెక్టర్కి మంచి సరిపోయింది బర్రది. ఇంకా ఏ క్యారెక్టర్కి పనికిరాదు. పాపం మా అత్తమ్మకు అలవాట్లేదు ఎత్తుకునుడు. ఎందుకే వనిలను ఎప్పుడు నేనే ఎత్తుకుంటా. అది నన్ను చూడంగానే ఇట్లాడిస్తుంది చేతులు కాళ్ళు ఎత్తుకోమని. అనిలకు అమ్మమ్మ అంటే బాగా ఇష్టం. అదే చెప్తున్నా అత్తమ్మ, హనీని ఎత్తుకుంటుంది బిడ్డను గాని కొడుకు బిడ్డను ఎప్పుడు ఎత్తుకోలే అని చెప్తున్నా. అలవాట్లేదు కదా మీకు. ఈ పిల్ల ఎప్పుడన్నా నానమ్మ నచ్చిందా నా దగ్గరికి? నా వనీలు చూడిపో, నన్ను చూడంగానే ఇట్ట కాళ్ళు చేతులు ఎగిరెత్తది. నీ బొంద దానికి మాటలు కూడా రావు. నానమ్మ అని రావన్నట దీని దగ్గరికి, బర్రెదాని దగ్గరికి. పనులు చేపించుకుంటుంది కావచ్చు నా బిడ్డ పెద్దగా అయితే. మంచిగా నాయనమ్మ అని దగ్గరికి రావాలి. నీళ్లు తెచ్చిమంటే నీళ్లు తెచ్చేయాలి, కాళ్ళు గుంజుతానే అంటే కాళ్ళు వత్తాలి, అన్నీ వేయాలి నాయనమ్మకు పెద్దగైనాక. వింటానవానే? నీ అమ్మ లెక్క అన్ని తప్పించుకున్నాడు కాదు. నాయనమ్మకు ఎత్తే నీకు పుణ్యం వస్తుంది. నీ మనవరాలకు అదే చెప్పినావా మరి బిడ్డకు? అట్లా అంటే ఇక నీ బిడ్డ నాయనమ్మకి వేయాలి, నాయనమ్మకు అత్తున్నది ఆ ముత్తమ్మకు కూడా వేయాలి. గదెందుకు ఎత్తది? ఇంటి నిండా పనులను పెట్టిండు వాళ్ళ నాన్న. గదేం చెయ్యది, దానికే ఎత్తారు అందరు చుట్టూ నిల్చొని. ఈ పిల్లగాడే ఉడితే ఎంత మంచిగుండు. ఏమో పిల్లయి పుట్టింది, పిల్లగాడే ఉడితేనన్నా ఇంత మంచిగుండు. అవునే పిల్ల, మా రాజుగారిని గోస ఉచ్చుకోవడానికే పుట్టినావే? పనులు చేయడానికి, పెళ్లి చేసుకొని పిల్లల్ని అనడానికే పుట్టినావా? మా స్వప్న కన్నా బాబు ఉడితే మంచిగుండు. పాపం స్వప్న కూడా పాపనే పుట్టింది. దానికి నీకేందే పోలిక? దాన్ని నీతోటి పోల్చొద్దు. అది మహారాణి, ఇక్కడ నా పేరే రాణి. స్వప్నకి కొడుకు పుడితేనన్నా నా బిడ్డను స్వప్న కొడుకిచ్చి పెళ్లి చేద్దు. అప్పుడు నా బిడ్డ రాణి అవుతుండే. స్వప్న కొడుకు పుట్టలే అని నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా అత్తమ్మా. మీరు నాకు కొడుకు పుట్టలే అని ఎట్లా ఫీల్ అవుతున్నారో అట్లా. ఓహో, ఎగురుతానవానే? ఎగురు. ఏమి లేని ఎండుటాకే ఎగురెగిరి పడుతుందట. అన్ని ఉన్న అరటాకే అణిగి మణిగి ఉంటుందట. కరెక్ట్ చెప్పింది అత్తమ్మ. అంటే ఎవరి గురించి అంటాను నేను? ఎవరో బాగా ఎగురుతారు కదా వాళ్ళ గురించి అంటున్నారు. బాగానే ఎగురుతున్నావు గాని ఏడుకో వచ్చినవే నువ్వు బంగారు తల్లి? అవ్వగారింటికి పోయినావా? రాజు రానే, నీ సంగతి చెప్తా. నేను మా అమ్మ దగ్గరకు పోవడానికి రాజు రావడానికి ఏంటి సంబంధం అత్తమ్మ? నాకన్నా రాజు కన్నా చెప్పినవానే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతానా అని? అయ్యో అత్తమ్మ, మీకు సురేష్ అన్నయ్య చెప్పలేదా? సురేష్ అన్ననా? అవును, సురేష్ అన్న చెప్పిండు అనుకున్నా. మా వల్లుడు సురేష్కి ఏం తెలుసే? ఏం తెలిసింది? నిన్నంతా అన్నయ్య మా దగ్గరనే ఉన్నాడు. మేమందరం కలిసి బిర్యానీ వేసుకొని తిన్నాం. ఏంటే, బిర్యానీ వేసుకొని తిన్నారా? అవును. నేను కూడా అక్కనే ఉన్నా, మస్తు ఎంజాయ్ చేసినాం నిన్నంతా. అంటే వల్లుడు సురేష్ గాడికి ఎందుకు వచ్చిండు? వాళ్ళు పిలిచిండు వల్లుడు సురేష్ని. సురేష్ అన్నయ్యని మేం పిలవలేదు. సురేష్ అన్నయ్యని మమ్మల్ని రమ్మన్నాడు అక్కడికి. నేను బొంబాయి పెద్దమ్మ ఇంటికే పోయినా. మరి గదెట్లా వచ్చిందే? గద అంటే నీ దోస్తున్నది కదా సరతనో భర్తనో? అవును, అది కూడా వచ్చింది. అంటే మీ అందరు ఒక దగ్గర కూడి ముచ్చట్లు పెట్టుకున్నారే? ఏం ముచ్చట్లు పెట్టిండ్రే? సురేష్ అన్నయ్యని అడుగుండ్రి, అన్నయ్య కూడా ఉన్నాడు. ఏం ముచ్చట్లు పెట్టిండో చెప్తాడు. స్వప్నకు చెప్తాడు, స్వప్న మీకు చెప్తుంది. నీకు చెప్ప నీకేందే బాలు పానే? నేను చెప్పినా నమ్మరు కదా. అయినా సరితకు సిగ్గులేదా అనే? నీ ఇంట్లో వచ్చి పండుడేంది? ఎండైనా ఆడిపోరు ఆడిడ వంటాందని వాళ్ళ అత్త ఓ మొత్తుకుంటాంది. వాళ్ళ అత్త రోజంతా ఇంట్లో మొత్తుకుంటాందని మనసున పట్టక మా ఇంటికి వచ్చింది. అట్లనే ఉండాలి మరి. ఇంట్లో అత్త టార్చర్ పెడతా ఉంటే పొరగాన్లు ఏడ్చి కుమిలి పోతాండ్రు. చక్కగా అవ్వగారింటికి వీగాలే. వీళ్ళకి తెలిసి వస్తుంది. ఏమో వీళ్ళ పెద్దరికమేందో నాకు అర్థం కాదు. ఎటువేండే నా తమ్ముడు? రాజుగాడు కూడా ఎటువేండు కనబడతలేడు. మీ తమ్ముడు సామాన్లు తేయడానికి పోయిండు. అబ్బో, సామాన్లు తేయడానికి పోయిండా? గదేందే కొత్తగా? రాజుగానే పంపుతారు కదా ఎప్పుడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా శాత కాలేదు కానీ ఇగో ఈ పెద్దమ్మ నీ తమ్ముడిని సెట్ రైట్ చేసింది. ఓ బరువు లేదు, బాధ్యత లేదు, ఏమైనా బేబీ బాబీ అని దాన్ని పట్టుకొని ఎగురుకుంటా ఓవడేంది అని తుక్కు వేసింది నిన్న. మంచిగా అయింది నీ తమ్మునికి. మంచిదే గానే, బాధ్యతతోటి ఉండాలి ఎవరైనా. మంచి పని చేసిండ్రు అత్తమ్మ. ఇక బేబీని కూడా 4 తిట్టినా పోరు ఏడ్చింది, తుడిచింది, నవ్వింది, చక్కగా అయింది. అయ్యో, ఆ బేబీ మంచిదే కదా అత్తమ్మ. అవునానమ్మా, బేబీ అంటే చాలా మంచిది. మంచిగా మాట్లాడుతుంది మాతోని.
ఎప్పుడు వెటకారంగా ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడది. గది మంచి గుణమే ఉన్నది దాని దగ్గర. ఆటలు అందరు మాట్లాడతారు ఏమున్నది, మాటలతోటి బూరెలు చేయొచ్చు, తీయటి కమ్మలు బూరెలు. ఓ పని చేసుడు లేదు, పాట చేసుడు లేదు, తినుడు పండుడు అని పట్టుకొని బయటకు ఎగురుడు. వచ్చినప్పటి నుంచి చూస్తానా. అదేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాందా, హోమ్ మినిస్టర్ అనుకుంటాందా? ఇంట్లో అందరు ఉన్నప్పుడు అందరు మనసుకో పని చేసుకోవాలి. ఎన్నడన్నా నీకేమన్నా వండి పెట్టినా అదే అది. ఏమో మంచిదని పడుతుంది, మంచిది ఏం మంచి. కరెక్టే చెప్పిండ్రు అత్తమ్మ. ఇంట్లో అందరు ఉన్నప్పుడు అందరు కలిసి మెలిసి చేసుకోవాలి. పనులైనా బాధలైనా కష్టాలు సుఖాలైనా ఏవైనా పంచుకోవాలి. తినుకుంటా వంట అంటే ఎవరు ఊకుంటారు? ఈ బర్రెదానికి కూడా శాత కావద్దా పాపం? ఓ మీ బర్రెది బాగానే కష్టపడుతుంది, మొత్తం కోడల మీదనే పడేస్తుంది. నేనే చెప్పిన దానికి సప్పుడెక్కేటాను బొమ్మని. నాకు తెలుసు కానీ అందరు కలిసి ప్లాన్ వేసి రాని నట పంపించిండ్రు. తెలిసిందిగానే, మరి మూసుకొని కూసోక ఎందుకు కొడుతున్నావు? పాపం ఏంది అత్తమ్మ నానమ్మ అందరు మా అత్తమ్మను బర్రెది అంటున్నారు. నాకు బాధ అనిపిస్తుంది బర్రెది అంటే. నీకు నిజంగానే బాధ అవుతానా? అదే ఈ నోటితోటి మంచిగా బర్రెది అన్న బుద్ధి అవుతుందా? చూస్తా ఉంటే బాధ అవుతున్నట్టు లేదు. నిజం అత్తమ్మ, మళ్ళీ బర్రెది అంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఆగ మళ్ళా కదే మాట వాళ్ళంతా అనని నేను వాడతా. ఈమె ముసలి ఆమె గమ్మె మా వదినే. నువ్వెందుకంటున్నావే నన్ను? అయ్యో నేనెప్పుడన్నా అత్తమ్మా? ఇప్పటిదాకా ఏమన్నావే? నేను మళ్ళీ బర్రెది అంటే నాకు నచ్చుతలేదు అన్నా. మంచిగా అనిపిస్తలేదు అత్తమ్మా బర్రెదంటే. ఈ నోట్ల నుంచి ఆ మాట రావద్దు. ఏ మాట? బర్రెది అనే మాటనా? సరే అత్తమ్మా, ఇంకోసారి ఎప్పుడన్నా మిమ్మల్ని బర్రెది అని. వాళ్ళందరు బర్రెది అన్నా కూడా నేను అన్నా. వాళ్ళు బర్రెది అని అంటున్నారని కూడా అన్నా. ఇక నానమ్మ అయితే పాపం స్వప్నని కూడా కర్రది అంటది ఊకే. నువ్వు తెల్లగున్నావని బాగా ఎగురుతానవాని. నేను తెల్లగెందుకున్నా అత్తమ్మా? మీరే తెల్లగా ఉంటారు. తెల్ల బర్రె లెక్క. అసలు తెల్ల బర్రెలే ఉండయి. మరి మా అత్తమ్మకు బర్రె అని ఎందుకు పేరు పెట్టిండ్రు? ఆ స్వప్నకు పెట్టాలి అసలు బర్రెదానా అని. కర్రగా ఉంటుంది, బర్రె లెక్క ఉంటుంది కాబట్టి. మరి దీనికి ఏం పేరు పెట్టాలి? తెల్ల బర్రె అని పెట్టుడా? అబ్బా దోస్తులు, మా అత్తకి ఏం పేరు పెట్టమంటారు? మీరే కామెంట్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లా తిట్టుకొని ఫ్రస్ట్రేషన్ పోగొట్టుకోవడానికి ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చినావా వదిన? నీ సంగతి చెప్తుండు. నేనున్నా అని కావాలని నిన్న మొత్తం రాలేవు కదా మమ్మీ? దీనికేం పుట్టింది? బర్రెకు పిచ్చి పట్టి రెంకలేసినట్టు రెంకలెత్తంది. మమ్మీ పెసరట్టు సూపర్ ఉంది మమ్మీ. ఎంత టేస్టీగా ఉందో. చి, మన ఇంట్లో అంత మంచి పెసరట్టు నేను ఎప్పుడు తినలే. కదానే, నాకు కూడా సూపర్ నచ్చింది. మీ అమ్మ ఎప్పుడు చేయలేదానే అసొంటి పెసరట్టు? వాళ్ళ అమ్మ అసలు ఎన్నడన్నా వంటలు చేస్తే కదా. వదిన మస్తు సాలా వేసింది కానీ అంత ఎట్లనో ఉంటుండే టేస్ట్, కక్క వచ్చినట్టు. అత్త వచ్చిన ఆంబోతు కదా మేసినట్టు మేస్తుంది, మళ్ళీ కక్క వచ్చినట్టు అయిందట దీనికి. కక్క వస్తేనే గిన్నె తిన్నదంటే కక్కు రాకుండా అంత మంచిగా ఉంటే ఇంకెన్ని తింటుందో. వామ్మో. అవును స్వప్న, చేసినప్పుడల్లా 7-8 పెసరట్లు తినేదానివి, కక్క వచ్చినట్టు అయిందా నీకు? 7-8 తింటే కక్కురాకి ఇంకేమత్తదే? కక్క తింటే గారెలు చేయదట, గన్నిగానం తింటే గట్లనే అనిపిస్తుంది. ఇక ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాలి కాబట్టి తినేదాన్ని. అంటే కక్క వచ్చినట్టు కాకుండా అంత మంచిగా ఉంటే ఇంకెన్ని తినేదానివో. నాకే సెటేరేస్తున్నావా అని నీ సంగతి చెప్తాగు. అవును వదిన, బొంబాయి పెద్దమ్మ ఇంటికి రాత్రి పోతా పడుకొని వస్తా అని చెప్పినావు. మేము ఉన్నామని అక్కడనే ఉన్నావా ఏంది? ఇంకోసారి రాములే మీ ఇంటికి. గది గట్ల ఎత్తే నేనేమన్నా నిన్ను? ఇంటి ఆడబిడ్డవు నువ్వు, గట్ల అనద్దు. రావాలి పోవాలి. మీ తల్లిగారింటికి పోయినవాట కదా నిన్న. అడిగిరావా మమ్మీ వదినని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయిందని? ఆడబిడ్డ ఇంట్లో ఉందని కొంచెం కూడా ఉందా వదిన నీకు? ఇంట్లో గెస్ట్లు నేర్చిపెట్టి గట్లా పోతారు ఎవరన్నా అంటే ఏందన్నట్టు? మమ్మల్ని వెళ్ళిపోమ్మనే కదా, పొమ్మన్న లేక పొగ పెట్టినట్టే కదా. ఏమో స్వప్న, సురేష్ అన్నయ్యకి ఏం ఉద్దేశం ఉందో ఏమో. సురేష్ అన్నయ్యనా? మధ్యలో సురేష్ అన్నయ్య ఎందుకు వచ్చిండు? సురేష్ అన్నయ్యనే కదా నిన్న మా ఇంటికి రమ్మని చెప్పిండు. సురేష్ మీ ఇంటికి రమ్మని చెప్పిండా? సురేష్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తాడు కానీ మీ ఇంటికి రమ్మని ఎందుకు చెప్తాడు? గెట్ టుగెదర్ చేసుకున్నాం నిన్న. సురేష్ ఫోన్ చేసి మా ఇంట్లో గెట్ టుగెదర్ అన్నాడు. అయ్యో, మేము ఇప్పుడే ఫంక్షన్కి పోయినామని చెప్పిన. ఇక రాని వాళ్ళ ఇల్లు దగ్గరే కదనే, గెట్ టుగెదర్ చేసుకుందాం రమ్మన్నాడు. గెట్ టుగెదరా? గెట్ టుగెదర్ అంటే తెలదానే? అందరు కలిసిమెలిసి ఒకటి చేసుకుంటారు కది. ఏం చేసుకుంటారు?
వండుకొని తింటారు కమ్మగా, రకరకాలు వండుకుంటారు. మరి మేము మమ్మల్ని ఎందుకు పిలవలే? మీరు వస్తే ప్లేస్ సరిపోతాదే. ఆ ఇల్లు గింతంతే ఉంటుంది రాని వాళ్ళ ఇల్లు. ఆవు టిక్కు టిక్కు టిక్కిళ్ళు చీకటి కొంప ఎట్లుండతుంది ఆడ. హుట్, పిలిచినా నేనైతే రాకపోదు. కానీ నాకు ఇంత బిర్యానీ పట్టుకొచ్చిత్తేమో గీన్నైనా రాని వాళ్ళ ఇల్లు ఆనే రాని. నాకింత పార్సిల్ పంపుతేమోనే. పాపంకి ముసలమ్మ ఉన్నది, ముసలమ్మకి ఇంత పంపుతేమో. మీ తమ్ముడు లేడా? తమ్ముడితో పంపుతా అయిపోవు. ఏం చేయమంటారు అత్తమ్మ, సూపర్ టేస్ట్ అయింది. అందరు ఆకలి ఆకలి మీద ఉండే. దాన్ని దన పెట్టుకున్నాం, తిన్నాం, అయిపోయింది. గంజు గంజు లేపేసినాం. అమ్మాయి ఏందానే? మాకైతే సూపర్ ఉండే. మీ ఇద్దరికి ఎట్లుంటుందో తెలియదు కానీ ఇక మీరు ఎట్లాగో వంట చేసి ఉంటారు. అది కూడా తీసుకొస్తే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. ఇంత ఆడబిడ్డ కన్నా తీసుకుపోద్దానే. ఇక మన స్వప్నకి ఎట్లాగో నేను చేసేటి ఏం నచ్చాయి కదా అత్తమ్మ. కక్కచ్చినట్టు అవుతుంది అంటది పాపం. ఎందుకు ఒక్కరోజైనా రెస్ట్ ఇద్దాం, నేను పోతా అని ఎట్లా ఇచ్చిన. నా స్వెటర్ నాకే దించుతావానే? పెద్ద రాడ్ దించినట్టున్నది నాకు. వనీల్ లేచిందానే చెప్పనా? ఇగో ఈ పిల్లని ఎవరన్నా తీసుకోండి, నా మనవరాలు ఎత్తుకోవాలి. పడుకుంది మమ్మీ. ఇవాళ మన ఇంట్లో ప్లానింగ్ చెయ్యే రాని. మన ఇంట్లో చెయ్యు బిర్యానీ. ఇవాళ నేను ఏం చెయ్యొద్దమ్మా, ఇప్పటి నుంచి స్టార్ట్. టైం 11 అవుతుంది. ఏం చెయ్యంటే ఎట్లా కుదురుతుంది? ఇంటి కోడలివి నువ్వు, అర్థమైందా? బిడ్డవి కాదు ఇష్టం ఉన్నట్టు ఉండడానికి. ఊరుకుంటున్నాం కదా అని బాగా ఇదవుతుంది కదా. పాపం మా అమ్మ అయితే ఏమన్నది నిన్ను, మా అన్నయ్య కూడా ఏమన్నాడు. ఎవరేమంటలేరని బాగా ఇచ్చేస్తున్నావు. నేనైతే ఊరుకోను. నిన్న మొత్తం తప్పించుకున్నావు. ఇవాళ బిర్యానీ వేయాల్సిందే. చెయ్యి చెయ్యి. ఓ అత్తమ్మ, మనిద్దరం ఒక కాంపిటీషన్ పెట్టుకుంటే నేను అలా గెలిచిన గుర్తుందా? అయితే నేను గెలిస్తే ఒక రోజంతా నేను ఏం చెప్తే అది వినాలని చెప్పిన. వంట మొత్తం చెయ్య అని చెప్పిన. వంటే కాదు ఏ పని కూడా చెయ్య అని చెప్పిన. రేపో ఎల్లుండో చూసుకుందాం. రాజుగాంతటి ఆర్డర్ తెప్పిస్తా, చెయ్యకు అంట. రేపో ఎల్లుండో కాదు, నేను ఇవ్వాలని అనుకుంటున్నా. ఇప్పుడు 11 అవుతుంది. మళ్ళా రేపు ప్రొద్దున 11 దాకా నేనేం చెయ్య అంటే రేపు టిఫిన్ కూడా మళ్ళా క్యాన్సల్ అవి. అవును, నేనైతే చెయ్య, ముందే చెప్తున్నా. మళ్ళా అదే మాట. కూతురికి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అత్తమ్మ. ఏం పెట్టుకున్నారా ఇంతకు? ఏం కాంపిటీషన్, నువ్వు గెలుచుడేంది? అది మా అత్త చెప్తేనే బాగుంటది. ఏంటి మమ్మీ, ఏం కాంపిటీషన్ అసలు? అట్టేనే రన్నింగ్ రేస్ పెట్టుకున్నారేందే? పరుగు పందెం. అది కుందేలు, నువ్వు తాబేలు. మంచిగా సూట్ అవుతారు. తాబేలు మెల్లమెల్ల మెల్లమెల్ల దేకి ఫస్ట్ వస్తుంది కదే. మెల్లమెల్ల దేకుడు కూడా శాతకాలే నీకు? గదే కావచ్చు. రాణి శంగుని ఎగిరింది కావచ్చు. నేను ఒప్పుకోను. ఏం ఒప్పుకోవే? మొగుడు దగ్గరకు వస్తా అంటే ఎట్లాగో ఒప్పుకోవు. బామ్మ, అందరి ముందట ఏమా మాటలు? నువ్వు కూడా గదే మాట్లాడుతున్నావు కానీ ఒప్పుకోనని. అందరి ముందట కాక సాటుకి చెప్తానవా నాకు? ఈ ముసలి పెద్దమ్మకైతే ఎప్పుడు గదే ఆపతి. మరి నీ బిడ్డ ఐసు మీద ఉన్నది, గాపతి కాక దానికి ఇంకేం ఆపతి పడైంది? నీకంటే తిండాపతి, దాన్ని కూడా గట్లే తయారు చేసినావేంది? ఏ ఆపతి లేకుండా ఒక తిండాపతే తప్ప. ఆగో వచ్చిండ్రా మరానమ్మ. ఇవాళ కూడా అత్తరో రారో అనుకున్నా. అనుకుంటావు. నిన్ననైతే రానేలేదు. నీకు కూడా బాగా అవుతుంది కానీ బూటి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నానో అక్కడక్కడనే ఉండాలి. నెత్తి మీదకి ఎక్కుదామని చూస్తే పీకి పడేస్తాను చెప్తున్నా. మమ్మీ, ఈ బూటి నిన్ను ఎందుకు రాలేదు అడిగినావా? అడుగుడేంది, అదే చెప్తాంది. రాని మేడం లేదు కదా నేను రానని. ఒక్కొక్కరిని గట్ల పెంచి పోషిస్తున్నావు నువ్వు. సపరేట్గా తీసి పడేయ్. ఈ బూటి వద్దు ఏమద్దు. పనులు చేసుకుంటేనే 4 రోజులు మంచిగా ఉంటారు. బూటి, నువ్వు ఈ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు రాకు. ఈ అమ్మ వాళ్ళే చేసుకుంటారట పని. నువ్వు ఉంటే వాళ్ళకు మంచిగా ఉంటలేదట ఆరోగ్యం. పాపం ఒడి అమ్మ గట్లంటవేమే. అసలే నువ్వు ఈ మధ్య బాగా తప్పించుకుంటాను పనులన్నీ. ఇక అది రాకపోతే ఓడి ఎత్తాడే పనులన్నీ. స్వప్న వేస్తా అంటుంది కదా అత్తమ్మ. ఆరోగ్యం మంచిగా ఉంటలేదట పనులు చేయకపోతే. ఇక సరితోళ్ళ ఇంట్లో పెసరట్టే, ఈడ కూడా పెసరట్టే. ఇద్దరు పెసరట్లు భలే వేసుకున్నారు ఒకటే రోజు. ఆడ ఈడ కాదే, ఆమెనే ఇంత పిండి పట్టుకొచ్చి ఈడ వేసి పెట్టింది మాకు. ఈ బర్రెదానికి శాత కాదు కదా చేసుడు. గదేందే అనసూయ, నీకు ఇంత నానబెట్టి ఏత్తలేదా? ఈమెమనుకుంటుంది అత్తమ్మ? వాళ్ళ ఇంట్లో నుంచి వీళ్ళింట్లో నుంచి పట్టుకొచ్చి నాకు ఏత్తాను అనుకోదా? అనుకుంటావా అయితే? ఇక మరి నాకు శాత కావద్దా? ఎన్నం చేయాలి పనులు. ఇప్పుడు ఇవాళ చేస్తుందేమో అనుకుంటే మళ్ళీ ఏందో అంటాంది, పోటీ అంటాంది, బాట అంటాంది.
అలా చచ్చినట్టు నేనే చేయాలి అలా. అయినా నువ్వు కొంచెం హెల్పింగ్ చేస్తావా? నేను సపరేట్గా పోతా, హెల్ప్ చేయమన్నావంటే. ఏ నువ్వు పోవు లేదు, హెల్ప్ చేస్తలేదు, ఈయనే ఉండాలి. మేము ఇక సాయంత్రికి పోతాం. నువ్వు మాతోటి ఇంత బుక్కెడు తినావా? మాట్లాడుకుంటా కూర్చో, ఎటు పోవలేదు. ఉన్నాడా కొడుకు? లేడత్తమ్మా, డ్యూటీలోనే ఉన్నాడు. మరి ఇంకేంది, కొడుకు వస్తే రమ్మనిటే ఈయన తింటాడు. నేను నచ్చినప్పుడు ఒక్కసారని ఉండవా ఇక? సరే సరే ఉంటా. అయ్యి సపన పోయే, మీ అవ్వకు సాయం చేయపో. సగం వంట బేబీ వేసింది కావచ్చు. ఈ మొగైనే వంటలు మంచిగా చేస్తాడు కదా. చూస్తా ఉంటే రానమ్మ ఇంటికి కోడలుగా రాకముందు గీనెనే వేసిండేమో, గీనెనే వండి పెట్టినట్టున్నాడు అనసూయమ్మకు. లేకపోతే గామకేడ శాతం అవుతుంది. మురళి, ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, కానీ ఎల్లో కలర్ ఉందేంటి? ఇది ఎలా తింటారు? ఇప్పుడు పోని పెట్టాలి. ట్యాంపరింగ్ చేస్తే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ వేసి. ఓహో అవునా, దాంట్లో ఆవాలు కరివేపాకు ఉంటుంది కదా. ఆ, వాటినే పోపు దినుసులు అంటారు. అబ్బో, ఇంతకు ముందు ఎప్పుడు చూసినా రానమ్మనే కనబడుతుండే కిచెన్ లా. కిచెన్ అంటే రానమ్మ, రానమ్మ అంటే కిచెన్. ఇప్పుడు కొత్త కొత్త జంటలు కనబడుతున్నాయి. అబ్బా, పాప మా అమ్మకు ఎంత సాయం చేసినట్టుంటది. తినుడు పనుడు, తినుడు పనుడు, ఎవరి రూమ్లో వాళ్ళు. రానమ్మనేమో 24 గంటలు పనులు చేసుడే. ఇటు పిల్లని ఎత్తుకున్నాడు ఇంకా. ఓ పెద్ద సారు, ఓ పెద్ద సారు, ఆ, ఏంది బూటి? బాగా బిజీగా ఉన్నట్టున్నారు ఇద్దరు. వంట చేస్తున్నాం, కనిపించట్లేదా? గదేంది మరి కొత్త కొత్తగా మీరు వంట చేసుడేంది నాకు అర్థమైతలేదు. నీకేం అర్థం కాదులే, ఇప్పటి నుంచి మేము కూడా వంట చేస్తాం. అబ్బో, రకరకాల టేస్టులు టేస్టీ చేయొచ్చానట్టు ఇప్పటి నుంచి. రోజు రానమ్మని తిని తిని బోరు కొడుతుంది. నేను ఈరోజు పప్పు చేశాను, ఎంత బాగుంటుందో చూడు. పోపు పెట్టావు కదా మురళి? ఆ, పెట్టినా. పోపు పెద్దసారి పెట్టినాక నువ్వు వేసిందేందమ్మా? కుక్కర్లో వేసి మూత పెట్టాను కదా, ఉడికింది. కుక్కర్లో పెట్టి మూత పెడితేనే నువ్వు పప్పు చేసినట్ట. వామ్మో, పోపు కూడా సారే చేసిండా? సార్ని చూస్తా అంటే బాలే ఉన్నాడు కదా. అక్కడికి వెళ్ళి అందరికి చెప్పకు బూటి, పప్పు నేనే చేసిన అని. నేను చేశాను కదా పప్పు, నువ్వు చేశానంటావేంటి? సరే నేనేం చేయలే అని చెప్పు, సరేనా? ఆ, బేబీ మేడం ఒకటే వేసుకున్నది వంట, మురళి సార్ కూడా రాలే అని చెప్పు. అబ్బో, నేను అబద్ధాలు అస్సలు ఆడమ్మా. ఎవరు చెప్తే నాకేంది, నాకు తెలియదని చెప్తా. అట్లా చెప్తే అబద్ధం అనరానే, తెలిసి కూడా తెలియదని చెప్తే అబద్ధం ఆడా అని చెప్తున్నావు. ఎగిసంటే చెప్పే కన్నా ఊకున్నది నయం, తెల్లదన్నది నయం. నిన్నంతా రాని దగ్గరనే ఉన్నాడు, మంచిగా ఆడుకున్నాడు, పడుకున్నాడు. ఇవాళ కూడా అక్కనే ఉన్నా అనుకున్నాడేమో, మంచిగా పడుకున్నాడు. లేచినాక ఏం చేస్తాడో ఇక, దాని మాట వింటే చాలు సైలెంట్ అవుతాడు. ఇప్పుడు వినవాడదు ఇక, తిక్క తిక్క చేస్తాడు మళ్ళా. ఇంకా ఆటే కొట్టుకుంటాంది కదా దీనికి. పోయింది పన్నది, లేచింది వచ్చింది, ఇంకా ఆటే ఉన్నది దీనికి పానం అంతా. గది నా మనవాన్ని ఎత్తుకొని బాగా దిష్టి కొడుతుంది ఇంకి. కొడుకంటే గంత ప్రేమైంది ఆమెకు. పైకి మాత్రం ఎవరైనా ఓకే నాకు అని చెప్తుంది. నా మనవాన్ని పట్టుకొని బాగా ఆడిస్తుంది, ఇది చేస్తుంది. రేపు వీళ్ళిద్దరు కలిసి నా మీద అపోజిట్ చెప్పినా చెప్తారానికి, గట్లే చెప్పి పెంచుతారు. నేనే చెప్తా ఇలా మీదకి అపోజిట్. ఎప్పుడు వచ్చినావే? ఇందాకే వచ్చిన అత్తమ్మ, శరత్ని పంపించిండు కదా, ఆయనతోటే వచ్చిన. నేనెందుకు పంపిస్తానే, నాకేంది పట్టి? అయ్యో, మీరు పంపించలేదా? మీరే పంపించిండేమో అనుకున్నా నన్ను తీసుకురావడానికి. నువ్వు రాకపో నాకేందే, నిన్ను తీసుకురమ్మని నేనెందుకు పంపుతా? రాని వాళ్ళతోటే వద్దామనుకున్నా, ఈయన వచ్చిండని ఈ బండి మీద వచ్చేసిన. టిఫిన్లు బిఫిన్లు అన్నీ అక్కనే అయినాయా? అయినాయి. లేచి కూరగాయలు కోసి పెట్టిగా, ఎంతసేపు కూర్చుంటావు? మళ్ళా వాళ్ళు ఎత్తాడు అంటే ఎట్లాగో నేనే చేయబడితే. ఇంత సాయమని ఏ పిల్ల చేస్తాత్తమ్మా, ఎందుకు అట్లా అంటున్నారు? వంట కూడా ఏమంటే చేస్తా. నువ్వు చేసినా నాకు నోట్లో పెట్టబుద్ధి అయితే లేదే అబ్బా. అంత నూనె ఉండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు. నేను మా ఎత్తది అన్నీ రెడీ అయితే పెట్టు, అల్లం వెళ్ళిపోయి దంచిపెట్టు. సరే. ఇడిదే ఎంతసేపు అవుతుంది నా మనవాన్ని ఎత్తుకోక? అయ్యో నా చిన్ని కన్నయ్య ఎంత బెంగ పెట్టుకున్నాడో ఏమో నా మీద. నాయనమ్మ సడన్ గా మాయమైంది, ఎటుపోయింది, నేనేటి వచ్చినా అనుకున్నాడు కావచ్చు. కన్నయ్య, ఇంకొన్ని రోజులైతే కొంచెం పెద్దగా అవుతావు కదా, ఏడిపోకి చెప్తాన్నా. మీ అమ్మ పోతే పోని ఎటన్నా, నువ్వు నానమ్మ దగ్గరనే ఉంటా, ఇక్కడనే ఉండాలి, సరేనా? వాడు వండుకున్నాడు, సపరేట్గా పోయి వండ పెట్టచ్చు కదా. ఓ మాట్లాడిస్తుంది. ఇప్పుడు లేస్తే నాకేంది, నేనైతే కూరగాయలు అన్నీ కోసి రెడీ పెడతా.
లేస్తే ఎత్తుకుంటుంది. రాడ్యం చేయకే పిల్ల, మళ్ళీ లేస్తాడు. ఇవాళ ఎందుకో ఎత్తుకున్నాడు శాతం అయితే లేదు నాకు. అంత నడుము వచ్చి పెరుగుతుంది. నిన్న కన్నయ్యను ఎత్తుకోలేదు, అందుకే కావచ్చు. కూరగాయలు మన ఇద్దరు మందమే పోయే. ఆడ ఆఫీస్కే పోయిండు. మామయ్య ఇట ఫంక్షన్కి పోతాడట. ఈ మధ్య మీరు ఎటు పోతలేరేందత్తమ్మా ఫంక్షన్లకు? ఏటు పొమ్మంటానవే? ఏమో ఫంక్షన్లకు అనట. ఫంక్షన్లకు నేను ఇంట్లోంటే మనసులో పడతలేదే నీకు? అట్లా కాదత్తమ్మా, ఇద్దరు కలిసి పోతారు కదా, ఈ మధ్య పోతలేరేంది అంటున్నా. అంత దగ్గరోళ్ళు కాదా? దగ్గరోళ్ళైనా దూరం వాళ్ళైనా ఈ ఎండలా పోయిపోయి నెరవడన్నా నేను. బయట ఎండలు ఎట్లా కొడతానే, నువ్వు పోతే వెళ్తుంది ఒకనాడు. ఎంత వేడి వేడి పాడైతుంది ఫంక్షన్లల్లా. దూప దూపు అవుతుంది, తిండి చక్కగా ఉండదు. ఆ తిండి తింటే ఇంకెక్కువ దూపు అవుతుంది. ఇంటికి వచ్చి పడిపోడున్నది. మళ్ళా 2 రోజుల దాకా లేస్తాను నేను. నీకు వెళ్ళనట్టే ఎత్తానవేమే, మళ్ళీ ఫంక్షన్లో కొత్తలేవో అత్తమ్మ అని అడుగుతావు. నీకు పోబుద్ది అయితే నువ్వు పో కదా. మామ కోడలు ఇద్దరు పోయి పలకరించి అందరినీ తినరాండ్రి. మరి గంత ఎండలుంటే మామయ్య పోవుడు అవసరమా? మామయ్య కూడా అంతా నెరవడుతున్నాడు. మీ మామయ్య నేను చెప్తే తింటాడానే? నువ్వు చెప్పు ఒకసారి, తింటాడేమో మరి. నేను ఎవరికి ఏం చెప్పినా వినేటట్టులేరు. ఎవరి పాట వాళ్ళదే ఉన్నదిడ. ఏం చేసిండే నిన్న మరి ఆడిపోయి? ఏం చేస్తాం అత్తమ్మ, వట్టిగానే అట్లా ముచ్చట్లు పెట్టినాం. అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టినాం. సురేష్, బొంబాయి ఆంటీ, దాని వాళ్ళ తమ్ముడు. సురేష్ ఎందుకు వచ్చింది గాడికి? బొంబాయి ఆంటీ వాళ్ళ ఇంటికి రమ్మన్నదట. స్వప్నను ఉన్న ఆయన ఇన్వైట్ చేస్తే రాలేరట. ఇక ఆంటీ ఏమనుకుంటుందా అని తెల్లారు ఆయన వచ్చేసరికి ఇంట్లో లేరు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయిండు కదా, రాని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. అటే రమ్మంటే అటే వచ్చిండు. అయ్యో గా పిల్లగాన్ని వీడికి రమ్మంటే ఏమో మంచిగా అరుచుకున్నారో లేరో ఆడ. ఇక రాని బిర్యానీ వేసింది, బిర్యానీ తిన్నాం అందరం. ఇంకేమన్నా తెప్పి అన్నే మంచి మంచిగా. మన ఇంటికి వెళ్దామంటేనేమో మామలేడు, ఈడుండాడు శరతు. నిన్ననే వెళ్తే అయిపోవు, నువ్వు ఊరుకుతి వాళ్ళ ఇంటికి. ఒక్కసారన్న భోజనానికి విలువద్దా మనం? ఇక ముసలామెను కూడా విలువలేము ఇంతవరకు. ఏమనుకుంటుందామె? ప్రొద్దునింత పెసరట్టు పిండి ఉంటే ఆడికే పిండి పట్టుకపోయి వేడి వేడి మనిషికి 2 వేసి ఇచ్చిన. ఇక ముసలామె రమ్మంటే వెనక ముందు ఎత్తంది. ముసలోళ్ళకి అసలే అనుమానాలు ఉంటాయి. ఆయనతో ఏమన్నా అయితే మనం ఏమన్నా వేసినాం అనుకుంటుంది. ఎందుకు వచ్చిన గోస? పిండి ఆడికే పట్టుకపోయి మనిషికి 2 వేసి ఇచ్చిన. ఇక సాయంత్రం ఇంత చికెన్ మటన్ తెప్పియాలి. ఇంత అంత వేసుకొని పోతా కూర. వాళ్ళు సాయంత్రం పోతారు కావచ్చు అత్తమ్మా. అయ్యో పోతున్నట్ట అవి? అవును, సాయంత్రం పోతామనే చెప్పిండు మరి. అయ్యో నువ్వు వేసుడికి గిన్ని కథలాయే. నిన్న మంచి అటు పోకపోతే ఇంట్లో షరత్ ఉండే. ఆ సురేష్ని ఆ ముసలమ్మను వెళ్తే అయిపోతుండే కదనే. ఏమున్నది, ఇంత వంట చేసి పెడితే అయిపోయా. రాని చూడు, బిర్యానీలు అవి ఇవి ఎంత మంచిగా నేర్చుకున్నదో. వాళ్ళ ఆడబిడ్డ ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా అత్తే మంచిగా చేసి పెడుతుంది. నీకైతే ఏనే రాదేమో బిర్యానీ. ఏమైనా వంతటి బయట నుంచి తెప్పించుకుంటావు. బయట నుంచి తింటే మంచిదా? నాకు అది చేయరాదత్తమ్మా, ఇక బాగా పెద్ద పని ఉంటుంది, అందుకే బయట నుంచి తెమ్మంట. ఏం పని దానికి? ఆమె ఎత్తలేదా ఆ పిల్ల నీ దోస్తు? మంచిగా అడిగి నేర్చుకోక. గంతమందికి గంత సాకిరి చేస్తుంది. నీకేం లేకున్నా బరువు అవుతానదే. నేర్చుకో. ఈ ఆదివారం దెయ్యి బిర్యానీ తింటానా? సరే, దాన్ని రమ్మంటే వస్తుంది, హెల్ప్ చేస్తుంది, నేర్చుకుంటా. మళ్ళా గామెన్ రమ్మనుడు ఎందుకు? వాళ్ళ అత్త వస్తుందా? ఆమె అత్తే ఏదో ఫోన్ చేసి అడిగి వేయకనట. గా యూట్యూబ్లో ఎన్ని పాడేనే అవి ఏరాదా? రాని ఈజీగా తొందరగా చేసేస్తుంది. ఆ యూట్యూబ్లో 1 గంట సేపు చెప్తాడు, అది వినాలే, మళ్ళీ గంటలు గంటలు చేయాలి సూత్రామాయణం. దీని బదులు బయట తెప్పించుకునేది ఏమనుకుంటా. లేకపోతే ఇంత కూర వండుకోవాలి. ఏం బిర్యానీ? మొన్న రాత్రి తెప్పించుకొని తిన్నావానే? ఎప్పుడొత్తమ్మా? మొన్న మేము ఫంక్షన్కి వచ్చి సాయంత్రం పన్నాం చూడు. అవును, శరత్ని తెమ్మంటే తెచ్చిండు. మాకు చెప్పారనే చెప్తలేవేమే నాకు? ఇక మీరు ఏం తినాను వండుకున్నారు కదా అత్తమ్మ, శరత్ కూడా బయటనే తినొచ్చిండు. ఇక నా ఒక్కదానికి ఏం వండుకోవాలని తెచ్చిండు. రసంటి వెయ్యకు, అర్థమవుతుందా? ఎందుకత్తమ్మా, ఏమైంది? ఎప్పుడన్నా తెప్పిస్తే పెద్దవి తెప్పియు. నేను ఇంత మామయ్య ఇంత తింటాం. చిన్న పొట్లం నీ మందం తెప్పించుకుంటే మాకు అద్దావే? మేము తినద్దా? బయట తినా అంటది కదా, నేను తింటే ఈమె కూడా తినబుద్ధి అవుతుందో అన్నావు. పాపం మామయ్య ఎప్పుడు తెచ్చిండో తేలేడో. సరే తీయండి అత్తమ్మ, ఇప్పటి నుంచి ఎప్పుడు తెప్పించినా పెద్దదే తెప్పిస్తా, అందరం తిందాం, సరేనా? సరే, ఇక ఎక్కువ చేసుడికే పెట్టు. ఆదివారం అట్లా వచ్చినప్పుడు నేను ఇంత ఎత్తా సాయం, నువ్వు వెయ్యు. వింటానా అని?
తినబుద్ధి కాదు, నీకు కూడా మంచిది కాదు, బాలింతావు. సరే అత్తమ్మ, చేసుకుందాం తీ. ఇక అట్లా అన్నా అని నువ్వు ఒక్కదానివే తెప్పించుకోకు. ఎప్పుడు తెప్పించినా పెద్దది తెప్పి మనిషికింత తిందాం. సరే. ఇంకొన్ని రోజులైతే నా మనవడు కూడా తింటా అంటాడు. వానికి కూడా బయట తెప్పిస్తావా అని ఇంట్లో వేసి పెడితే వానికి కూడా మంచిదే. సరే అత్తమ్మ, నేర్చుకుంటా. ఏం చేస్తాండ్రులా? అగో పోషమ్మ, ఏటో దారి తప్పిపోయి వచ్చినట్టున్నావు ఇంటికి. ఏం చేస్తాండు మనవాడు? దా పెద్దమ్మ కూసో. ఇంత సప్పు లేదు సరిలేదు, మరి ఉన్నారా మరి ఎటన్నా పోయినరా అని చూసిపోదామని వచ్చిన. మేమెటు పోతాం, ఎటు లేదు. గీ ఎండలు ఎటు పోతాం, ఎటు పోము. పంచాన్లు బాగానే అవుతానే కదా. అయితేనే కానీ గీ ఎండలు ఏం పోతాం, నెరవడతాం పోతే. ఓ నేను కూడా ఎటు పోతలే, ఏమన్నా రాత్రిపూట ఉంటే పోతానా. గా రిసెప్షనో లేకపోతే బర్త్డేనో, గీ పెండిళ్ళకు ఎండల పాడి ఓడిపోతాడు. వచ్చినాక గావర్ గావర్ అవుతుంది. నా కోడలు నువ్వు పోవా మామతోటి అంటుంది. మరి అత్తమ్మ ఏం పోతారు, ఎండ వేడి బాగున్నదన్నాడు కాదు. నా ఉద్దేశంతో అనలే అత్తమ్మ, ఎప్పుడు ఇద్దరు కలిసి పోతారు కదా, ఈ మధ్య పోతలేరు, 2-3 సార్లు పోయిండు మామయ్య ఒక్కడే అని అన్నా. ఏ ఉద్దేశం అప్పటు? ఏదో అంటది మీ అత్త. అత్తలు గట్లనే సాధిస్తారు అదని ఇదని అని పట్టించుకోవద్దే పిల్ల. గా రాని వాళ్ళ అత్త కన్నా మీ అత్త నయమే పాటు. అవునా కాదా? అవును. చాయ్ పెట్టుకొస్తా. ఏ షాయ్ పాడుగాను, ఉడుకుడుకు అవుతుంది. అంత ఉడుకుడుకు షాయ్ ఎట్లా తాగుతారే? పొద్దుమాపుల 2 సార్లు తాగుడే ఎక్క. ఈ వేడికి సాయం తాగుతారు కానీ ఇంత నిమ్మకాయ రసం తాగుతావా? ఏ నిమ్మకాయ రసం బాగా రేటు పడైనాయి కదా నిమ్మకాయలు. గంత రేటున కొనుక్కుంటానరా మీరు? ఒకటి ఉన్నట్టున్నది ఫ్రిడ్జ్లో, చేసి పోవా సరతా. ఏ అద్దు తీగ, ఒకటి ఉన్నది ఇంకా దేనికన్నా అక్కడికి వస్తుంది కూరలైన్లన్నా విండడానికి. కర్బూజా పండు తెప్పించుకుంటలేరా అనే? వేడికి మంచిది అంటారు కదా, చల్లదనమాట తింటే. అప్పుడప్పుడు మానేస్తాడు నా కొడుకు. మరి గది ఉంటే కోసుకరా ఇంత ముక్క, తీయగా చల్లగా ఉంటుంది. గంతగానం తీయగా ఏం లేదు, అది సప్పసప్పానే ఉన్నది. చి గట్లుంటే ఏమద్దు, గవి తినబుద్దే కాదు సప్పటి. దాని బదులు ఇంత దోసకాయ తినది నయం. తీయటి తినద్దు, ఇంజక్షన్లు ఇస్తారు, మంచిది కాదు ఆరోగ్యానికి. మరి గవే కమ్మగా ఉంటాయి కదా, గవి తిని తిని వాటి అస్సలు తినబుద్ధి అవుతలేదు. అంత చూడ్డానికి కూడా తెల్ల పాడైతాయి. మరి అవే మంచి ఎర్రగా అంత కలర్లు ఊస్తారు, ఇంజక్షన్లు ఇస్తారు. అవి తింటే క్యాన్సర్లు, పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. ఇక మరి గట్ల అలవాటు చేసి పాడేండ్రు, ఏం చేసుడు? ఏడ చూసినా గవే దొరుకుతున్నాయి. మరి మీరేడ తెచ్చుకుంటారు, గవి ఏడ దొరుకుతాయి? మా కొడుకు పెద్ద షాప్లో పట్టుకొస్తాడు, స్మార్ట్లా. అలా గిసొంటి కల్తీలు ఏమి ఉండయి, మంచి అమ్ముతారు. కొంచెం రేట్ ఎక్కువైనా అవి తెచ్చుకోవాలి. ఏగ రేట్లు ఎక్కువ పెట్టి ఏం తెచ్చుకొని పాడైతాం? ఏదోటి తిన్నామా అంటే తిన్నాం, పన్నామా అంటే పన్నాం. రోగం అత్తరానికి గుసుక్కని పోతాం, అయిపోయా. ఇక సప్పటి తినబుద్ధి కాదు, మరి ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి పెద్దమ్మ, ఆరోగ్యానికి మంచి తినడం అలవాటు చేసుకుంటే అట్లనే అలవాటు అవుతుంది. మంచిగా లేదని అవే తిన్నామనుకో, అవే అలవాటు అవుతాయి. ఓయ్ నా కోడలు నీటి సూక్తులు బాగా చెప్తుంది. ఏమన్నా అంటే ఏమైనా బిర్యానీ బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటుంది. బయట అయితే మంచిగా మసాలాలు, నూనెలు ఏది మంచిది కాదు, ఏమైనా బయట నుంచి పెట్టుకుంటుంది. ఇక పడుసు పిల్లైనా దానికి ఒకటి తినబుద్ధి అవుతుంది, ఒకటి తినబుద్ధి కాదు. పెట్టుకొని తింటే ఏమవుతుంది? మాకు ఆపాయం చేస్తుంది పాపం. ఎప్పుడోసారి తింటుంది. నాకు మా తెలుసు దీని గురించి. బాగా ఏం చెయ్యదు గట్లా. అనసూయల బిడ్డను చూడిపో, ఓ రోజుకు 100 ఆర్డర్లు పెడుతుంది. ఆమె వచ్చిందంటే చాలు సంచులు పట్టుకొని వస్తా ఉంటారు. ఇక స్విగ్గట, జొమాటోనట ఓ అత్తనే ఉంటారు. వాళ్ళు ముందట ఇంటి ముందట కనబడ్డారంటే ఇది ఉన్నదనుకోవాలి మనం, లేకపోతే ఒక్క పురుగు కనబడది. నేనైతే ఎప్పుడు గట్లనే బండ గుర్తు పెట్టుకుంటా. వాళ్ళు ఉన్నారనుకో, తాపుకోగలు వచ్చిందనుకో, ఇప్పుడు బిడ్డ వచ్చింది అని తెలుసుకుంటా. నాకు రాంగ గట్లే అనిపించింది. బిడ్డ ఖచ్చితంగా ఉండుంటుంది. ఉన్నది ఉన్నది, మంచిగా గుర్తుపట్టినావు. గట్లేం గుర్తుపట్టలే కానీ బూటి చెప్పింది అలా వచ్చిండ్రని. అమ్మా ఎంత హుషారున్నావే నువ్వు. వారు హుషారుంటేనే బతుకుతాం. అవునే పిల్ల సరిత, అంతటా గుసురు గుసురు అయినవేమే? ఎండలో మన పని చేసినావేంది? ఏం పని చేయలేదు, ఇప్పుడే వచ్చింది. రాని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది, అందరూ తిన్నారు, పన్నారు, లేచి వచ్చిండ్రు. ఇంత దిష్టి దింపేయకపోయినావు దీనికి? బయటకు పోయింది కదా, తింపేయాలి. సంటి పిల్లని ఎత్తుకొని పోయింది బాలింత నేనే. నేను గదే చెప్పిన,
చిన్నపిల్లగాన్ని ఎత్తుకొని ఎటు ఓకే అంటే ఈనుడే లేక వాళ్ళ ఇష్టం వాళ్ళది. మళ్ళీ నేనేమన్నా అంటే అబ్బో అత్తనంట ఆచర పెట్టిందనరా. అంటారు అంటారు మా అంటారు. ఇలా రేపు చూసినావు కదా, ఇక కర్బూజా పండ్ల లెక్కనే రంగు రుచి మంచిగా ఉన్నది అనుకుంటామా? అవే డేంజరు. మనుషులు కూడా గంతే ఉన్నారు. సప్ప సప్పగా రంగు లేదు ఏం లేదని అనుకుంటే గవే మంచి ఆరోగ్యానికి. దానికి దీనికి తేడా ఎట్లున్నదో మనుషులలో కూడా గట్లనే ఉంటాడు. ఇక నీకు అనిపించినవి మాకు అనిపించాయి, మాకు అనిపించినవి నీకు అనిపించాయి. ఎవరి బుద్ధ అల్లది.